హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మా ఆయన అయితే ఈ చెట్టు అయితే కట్ చేస్తుండు ఫ్రెండ్స్. మొత్తం రోజు అనుకుంటాను కానీ వీలు పడట్లేదు అనమాట. ఇప్పుడైతే తీసేస్తాను మొత్తం. ఇదైతే మళ్ళీ ఇవి వస్తుంది, తీసేసినాం కానీ ఎంత పెద్ద పెరిగిందో చెట్టు అయితే. ఏంది ఇంతకుముందు కాదు, ఇంతకుముందు పట్టి ఇరిచినావు అప్పుడు ఒకసారి. ఏంది బాగా ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పింది, గోడలో ఉన్న చెట్టు అని చెప్పాయి కదా. ఇగో ఇదే అన్నమాట. ఈ చెట్టు చేయబట్టి గోడ అంతా ఆగమైపోతుంది. ఇగో చూపిస్తా చూడండి. ఇగో ఇట్లా ఆగమైపోతుంది ఈ గోడ. ఓనర్ అంటే ఏమో తీపిద్దాం అంటుంది. మొత్తముగా గోడ లోపటి నుంచి పెరుగుతుంటే గోడ అంతా ఇట్లా ఇచ్చుకుపోయి ఎప్పుడు పడిపోతుందో ఏమర్థం కావట్లేదు. అయితే పట్టుకో. అయితే ఈ మళ్ళీ రాకుండా ఏలు పడుతుంది, జాగ్రత్త. ఏలు పైకను ఇవి మళ్ళీ రాకుండా ఏం చేయాలి అనేది కొంతమందిని కనుక్కుంటే ఏమంటారంటే, ఈ గోడ అంతా అంటే ఈ మొలిసిన వరకు చాలామందిని అడిగితే ఏం చెప్తున్నారని అంటే, ఈ గోడ మొత్తం బలగొట్టేసి దీంట్లో ఉన్న ఏర్ల వరకు తీసేయాలి. మొత్తం ఏర్ అనేది లేకుండా తీసేస్తే అప్పుడు మళ్ళీ రాకుండా ఉంటుంది అనేది అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే, దాని మీద మొత్తం కట్ చేసిన తర్వాత ఆ మొండెం అనే దాని మీద కిరోసిన్ అన్న పెట్రోల్ అన్న పోయాలంట. యాసిడ్ కూడా అట్లాంటివి పోయాలనంట. అట్లాంటివి పోస్తే మళ్ళీ రాదని అంటున్నారు. ఒకవేళ మీకు ఏమన్నా తెలిసి ఉంటే టిప్స్ కనుక, ఎంత మళ్ళీ మొలవకుండా ఇవి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే మాత్రం మర్చిపోకుండా అయితే చెప్పండి. మస్తు ఇబ్బంది అయిపోతూ ఉంది. ఇబ్బంది అంటే ఏం లేదు, మలిచినప్పుడల్లా తీసేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. కాకపోతే గోడ ఖరాబ్ అయిపోతుంది. వర్షాకాలం మళ్ళీ ఇబ్బంది. మనదైతే ఎవరిదైనా ఇల్లే కదా అన్నమాట. ఈ ఏర్లు అటు ఇంట్లోకి లోపల దాకా వస్తాయి అన్నమాట. గోడ మొత్తం ఇట్లా ఇట్లా వేడల్పి అయిపోతూ ఉంది మొత్తం. ఉండేది రెంట్ ఇల్లు అయినా కానీ ఫ్రెండ్స్, సొంత ఇల్లు లెక్క చూసుకుంటాం అనమాట. అది ఎక్కడైనా సరే ఇప్పటి వరకు మేమున్న రూములన్నీ అట్లనే చూసుకుంటూ వస్తూ ఉన్నాం, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. అమ్మ కష్టమే అట్లా తింటుడు. గోడ గీరుకుంటుంది మరి, జాగ్రత్త. చిన్నగా బట్టలు రాలేదు. తినండి, అన్నం తినండి. చికెన్ ముక్కలతో తింటారు. రిచ్చమ్మకి చికెన్ ముక్కలు అయిపోతే ఇప్పుడు మళ్ళీ వేసిన. నీకు కావాలా? అది కలిపిన కడిగి తిను, నేను ఇప్పుడు వేసుకొస్తాను. ఎట్లా మరి? నైట్ అంటే నిద్ర మబ్బులా తినకుండా ఉన్నది, పెరుగుతోటే తిన్నది. కర్రలు భలే ఉన్నాయి కొట్టడానికి, వీళ్ళని మిమ్మల్ని కొట్టడానికి. అమ్మ రిచ్చు, ఈ అన్న ఆకులన్నీ ఎండిపోయినాక లే నిజంగానే అటు తిరిగి కూర్చో. మరి కరెంట్ పోయింది, అటు తిరిగి కూర్చో. గోడ ఎక్కుతావా? ఈ సందుకు అయితే మంచి చల్లగా ఉంటుంది. ఎంత తెంపి ఏం ప్రయోజనం? ఇలా మొత్తం గడ్డ మొత్తం ఇళ్ళనే ఉన్నది. మళ్ళా వస్తాయి ఇరవాలి. భలే మలుచుకుంటూ పోతాను కదమ్మా, భలే స్టెప్ బై స్టెప్ మంచిగా మలుచుకుంటూ పోతాను. గంధ ఏముంది, ఫ్రీగా మంచిగా మొలుతుంది ఇట్లా. ఇంకున్నాయా? ఇగో చాలా ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి ఎక్కువ ఉన్నాయి. మస్తు అలాగే ఏర్లు చేసి తర్వాత సిమెంట్ పెట్టాలి. ఇక గోడ ఇంత పలు కూడా వచ్చింది. ఇక పోయినసారి కంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు కూలినాగా ఉంటుంది అటు పక్క మొత్తం కదా. పెరుగుతుంది, రోజుకు పెరిగిపోతుంది.
ఇంత సందు లేదు పోయినసారి. లేదు ఏ లోపల ఊరుతుంది గడ్డ ఇట్లా ఊరుడు పెద్ద పెరుగుడు అది గోడ ఇచ్చుకుంటాను. లోపల పక్క కూడా మొత్తం పగిలిపోయింది ఫ్రెండ్స్ అసలే. పెట్టి చూపిద్దాం. ఇక బెచ్చలు ఊడిపోతాండి మొత్తం. పోయినసారి అయితే ఈ గ్యాప్ లేనే లేదు, ఇంత గ్యాప్ వచ్చింది ఇక ఇప్పుడు. ఇక ఇంత గ్యాప్ పోయినసారి లేదే, ఇంత గ్యాప్ అడ్డా పడుతుంది కూడా ఇటు నుంచి ఇటు. ఇట్లా అల్లుకపోతానే చూడు ఈ మాల్ కింద ప్లాస్టింగ్ కింద. ఇంత పెద్ద గడ్డ ఇల్లు ఉన్నాక ఇది మొలకుంటూ ఉంటే ఎప్పటి నుంచి పాతుకుపోయిందో అందులో. కానీ ఇదంతా తీయాలి, ఇటు నుంచి తీయాలి, ఇదంతా ఇట్లా తీయాలి. ఇక్కడ నుంచి ఇదంతా తీసి ఈ గడ్డ తీసేయాలి ఇలాగేలి. ఆడ చూడు ఎన్ని ఉన్నాయి. ఏంటిది వాటరా? మొత్తం చెత్త బాగానే ఉంది. ఏం చేస్తాను దాంట్లో ఇవన్నీ కాలబెట్టొద్దు, తీసుకుపోయి ఆడ పక్కకి ఎత్తే ఎండుతాయి కదా. ఎండిన తర్వాత ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ఇక వీటితోటి మెత్తగా చిక్కుడు పాదులు అవన్నీ మొలుతాయి, వాటికి పందిరి వేయాలి. వెరీ గుడ్, ఓకేనా? వెరీ గుడ్. ఇవన్నీ ఇక పక్కకి వేద్దాం. పక్కకి వేయాలి. పెద్దడా ఏమైంది? ఏమొద్దు, ఇంట్లో పెట్టరా. చికెన్ కర్రీ ఏమన్నావుగా పోమ్మా. పీసులో అరగ తిన్నది, అన్నం వద్దంటుంది. ఏం చెప్తాను గట్ల పండుకొని గట్ల మంచి కూర్చో మరి. ఏం కాదు. మా ఆయనే అనుకుంటాను ఫ్రెండ్స్, బయటికి పోయి ఏదో ఒకటి కర్రలు అయితే తేవాలి, కాకర తీగలను చిక్కుడు పాదులు అవన్నీ మొలుతాయి కదా ఇప్పుడు వర్షాలకి, అందుకని వాటికి పందిరేద్దాం అనేది ప్లానింగ్ ఉందన్నమాట. పందిరంటే పందిరే, ఎట్లా చెప్పాలి నీకు? పందిరియా? ఇదంతా అక్కడ వేద్దాం పండి. చేతులు కడుక్కోపో అమ్మ, అక్కడ వేద్దాం పో, చేయి కడుక్కోపో. ఎక్కడెత్తావు మరి? అటు వెనకాలనే వేద్దాంపా. ఏందే ఉంచేది, ఏమొద్దు కానీ డస్ట్లో వేస్తాను అంతా, నువ్వు లేవాల. పడదులే, అందుకే దూరం ఇంట్లో కూర్చోవాలి, మరి బయట కూర్చొని తింటాను. ఇంకా లేవులే అమ్మా, ఇక వచ్చేయి అమ్మో. ఏడేసినావు ఫస్ట్ తీసుకుపోయినాయి అవన్నీ ఎండినాక మళ్ళా ఆకులు సరే పర్వాలేగా, ఆకుల వరకే ఒక టేస్ట్. సరే బరువు అవుతుందేమో అమ్మ. చేతులు కాలు కడుక్కోపోయా నాడు, ఓ పని అయిపోయిందమ్మా. ఎప్పుడా 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 అనుకున్నాం, కథ అయింది కూడా. పిల్లలు రాలినాయి బాబా. ఇప్పుడైతే బోడగా ఉందన్నమాట. అగో ఇక్కడ మొత్తం పగిలిపోతుంది, ఇది కూడా కిందికి రాలేటట్టుంది అనమాట. ఆ మాల అంతా ఇప్పుడు ఏర్లున్నాయి దాని కింద, అందుకే ఏర్లున్నాయి కాబట్టి గోడ అయితే ఇగో ఇట్లా పగులుకుంటూ వస్తుంది ఇల్లు కూడా. ఏం తెచ్చమ్మా? అన్నమొద్దా ఆడబెట్టరా, పోయి ఆడబెట్టిపో. మేము తినలే అన్నం, మేము తింటాం కానీ మళ్ళీ ఆడు పోకో, డస్ట్ ఉంటుంది నాడు. పెళ్ళిన మొత్తం రాలిపోయింది, ఓనరాంటి మరి ఏం పట్టించుకోవట్లేదు, ఏం చేద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదన్నమాట. ఇంకా ఎప్పటికీ నేను మొత్తుకునేది ఇదే, గోడల చెట్టు అయిపోయింది. గోడల చెట్టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇక మళ్ళీ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఇంకో వారం రోజులు అయితే మళ్ళీ పిలకలు వస్తూనే ఉంటాయి.
అమ్మో నమ్మొస్తుందిలే అమ్మ. నేను ఊకుతలేరా అదే ఆ బండలు బండలు ఆ? దాన్ని సరేలే ఊడు. నేను అడిగేది ఒకటే అండి మిమ్మల్ని, దాన్ని ఏం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుందో తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. గ్యాస్ కాడ పెట్టా పో.